ఈ రోజున మనందరము ప్రభువుని ప్రేమిస్తున్న బిడలమని, ఆయన భక్తులమని మనం మాట్లాడుకుంటున్నాం. మేము దేవుని భక్తులమండి, ప్రభువుని ప్రేమించే వ్యక్తులమండి, ఆయన వెంబడిస్తున్నటువంటి ఆత్మీయులమండి అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఆయన భక్తులు చేయవలసినటువంటి ఒక అత్యద్భుతమైన పనిని కీర్తనకారుడు ఇక్కడ మన కోసం రాసి పెట్టి ఉంచాడు. ఏంటిది ఆ మాట అంటే, యెహోవా భక్తులారా మీరందరూ, నువ్వు నిజంగా దేవుని ఎడల భక్తి కలిగిన వ్యక్తివే గనక అయితే, ఆయన భక్తునిగా నువ్వు మార్చబడిన వ్యక్తివే గనక అయితే, ఆయన ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తిగా నువ్వు గనక ప్రవర్తిస్తే, నీలో కనపడవలసినటువంటి ఒక కార్యం, నీవు ఆయననే ప్రేమించే బిడ్డగా ఈ పూట ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ పూట యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడింది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. 23వ వచనం కూడా ఒకసారి చదవండమ్మా. యేసు, ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. దేవుని భక్తి పరులమని ఈ పూట ఇంట్లో క్యాలెండర్లు పెట్టుకుంటున్నాము. బైబిల్లో ఉన్న పేర్లన్నీ మన ఇంట్లోనే ఉంటున్నాయి. దేవుని బిడ్డల ముందు, ఇంటి ముందు కూడా దేవుని పిల్లలమని ఇంటి ముందు కూడా సిలువ బొమ్మలు వేయించుకుంటున్నాం. యేసు ప్రభు బొమ్మలు పెట్టించుకుంటున్నాం. గేట్ల దగ్గర మనము భక్తులము అని చెప్పుకుంటున్నాం కదా. మేము భక్తి పరులం, మేము భక్తి కలిగిన వ్యక్తులం, మేము దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం, మేము చర్చికి వెళ్ళే వాళ్ళం, మేము ప్రార్థన చేసేవాళ్ళం, మేము మందిరానికి వెళ్తాము, భక్తి కలిగి ఉంటాము అని అంటున్నాం కదా. మరి ఇప్పుడు యెహోవా భక్తులు ఏం చేయాలంట? యెహోవాకు భక్తి కలిగిన ప్రతి వ్యక్తి చేయవలసిన పని, వారందరూ ఆయననే ప్రేమించాలంట. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరు నాకు భక్తులైతే, మీరు నా ఎడల భక్తి కలిగిన వ్యక్తులుగా ప్రవర్తించే వారైతే, మీరు నన్ను ప్రేమించే బిడ్డలుగా మిగిలిపోవాలి. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించేవాడు ఎట్లుంటాడు? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వేం చేస్తావు అనటానికి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మీరు ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారంట. దేవుని ఆజ్ఞ, ఆజ్ఞ అంటే నియమం, కట్టడ, హెచ్చరిక. బ్రతిమిలాడటం వేరు, ఆజ్ఞాపించటం వేరు. ప్రకటించడం వేరు, ఆజ్ఞాపించటం వేరు. ఆజ్ఞ అనేది కమాండ్మెంట్. దేవుని ఆజ్ఞలు ఉన్నాయంట. ఆయన ఆజ్ఞలను ఆయన భక్తులు వింటారంట. నిజంగా ఆయనను ప్రేమించేవారే వింటారంట. అసలు ఇంతకు ఆయన ఆజ్ఞలేంటి? ఏదైనా తోటలో దేవుడు ఆదామవ్వలని చేసినప్పుడు ఆదామవ్వలకి దేవుడు ఒక ఆజ్ఞను పెట్టాడు. ఏమన్నాడు? అన్ని పండ్లు తినండి కానీ మంచి చెడులు తెలివినిచ్చి వృక్షం జోలికి మాత్రం మీరు వాటిని తినుదినమున, ఇది ఆజ్ఞ, మీరు తింటే చస్తారు. దేవుడు చెప్పింది, దేవుడు వద్దన్న దాన్ని, దేవుడు అవాయిడ్ చేయమని చెప్పుతున్న దాన్ని, దాని జోలికి పోవద్దని మాట్లాడుతున్న దానిని నీ జీవితములోనికి అనుమతించకుండా బ్రతకటం దేవుని ఆజ్ఞ. ఆయన కోరనిది, ఆయన ఇష్టపడనిది నీ జీవితములో ఉండకూడదు. ఇది ఆయన ఆజ్ఞ. ఇప్పుడు ఈ ఆజ్ఞకు ఎవరు శిరసావహిస్తారంట? ఎవరి ఆజ్ఞకు లోబడతారంట? ఆయనను ప్రేమించేవారంట. నిజంగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే, తల్లిదండ్రుల్ని ప్రేమించడం అంటే ఏంటిదండి? చెప్పిన మాట వినకుండా ఉండేవాడు తల్లిదండ్రులు ప్రేమించేవాడా? ఎంత చెప్పినా అర్థం చేసుకొని వాడు తల్లిదండ్రులు ప్రేమించేవాడా? ఈ రోజున దేవుడు నీకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాడు. అన్నిటికంటే విలువైన, కోట్ల రూపాయల కంటే విలువైన రక్షణను దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చి దేవుడు చెప్తున్న మాట, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటానికి నీలో ఒక గుర్తుంటుంది నాన్న. నువ్వు గనక ప్రేమించే వ్యక్తివైతే నా ఆజ్ఞలను నువ్వు గైకొంటావా? ఈ రోజున దేవుని ఆజ్ఞల్ని గైకొనే వాళ్ళు ఇక్కడ తక్కువ, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పే వాళ్ళే ఎక్కువ. ఈ రోజున దేవుని ఆజ్ఞలను పాటించేవారు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వాళ్ళు భూమి మీద చాలా అల్పంగా కనిపిస్తున్నారు. కారణం ఏంటిదంటే, వారికి దేవుని మీద ప్రేమ లేదు. పైకి మేము ప్రేమ కలిగిన వాళ్ళం, పైకి మేము భక్తులం, పైకి మేము చర్చిలకు వెళ్తాం, పైకి మేము మాల కూడా వేసుకుంటాం, పైకి మా చేతిలో బైబిళ్ళు ఉంటాయి, ఓ పైకి మేము చాలా చాలా చేస్తాము అంటుంటారు అందరూ. కానీ వారి జీవితాలలో జరుగుతున్న తప్పేంటిదంటే, దేవుని ఆజ్ఞలను గ్రహించలేని, గైకొనలేని, అనుసరించలేని ఒక బుద్ధిహీనతలో ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఆయన భక్తులుగా పిలువబడుతున్న వారిలో
ఈ బలహీనత కనపడుతుంది ఈ పూట. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. మరి నువ్వు ఆ 10 ఆజ్ఞలను పాటిస్తావా? మేము ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అయ్యాది, పుట్టినప్పటి నుంచి మేము పాటిస్తూనే ఉన్నాం, ఇంకా ఉంటే చెప్పుకో అన్నాడు. దేవుడు అన్నాడు, నీ ఆస్తి అంతటిని అమ్మి బీదలకి ఇచ్చి నీవు వచ్చి నన్ను. దేవుడిని ప్రేమించినోడు దేవుడు చెప్పింది వింటాడు కదా. ఈరోజు నేను ఒక మాట మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. మీరు మీ పిల్లలతో ఒక మాట అంటారు, అరే నేను చెప్పింది వినట్లేదు, నువ్వు బాగుపడవని. దేవుడు చెప్పింది వినకపోతే మనకి మంచి జీవితం ఉందా? ఈ లోకంలో ఏమి లేదని దేవుడు చెప్పలేదా? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను చెప్పలేదా? ఎవడైనాను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో అనలేదా? ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. మీరందరూ భక్తి పరులు కదా, భక్తి కలిగిన వ్యక్తులే కదా, మరేంటి ఇట్లున్నాం మనం అని చెప్పిన మాట ఏంటి? మన జీవితాలు ఎంత బాగుంటాయి. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి పిలిచినట్టుగా నేను మిమ్మల్ని అనేక మారులు పిలిచాను, కానీ యు ఆర్ అనేబుల్ టు కమ్ మ్యాన్. అసలు నువ్వు రాలేకపోయావు కదా, నువ్వు వినలేకపోయావు, నువ్వు అప్పగించుకోలేకపోయావు, నువ్వు లోబడలేకపోయావు. దేవుడు పిలిచిన పిలుపును గైకొనలేని వాడు దేవుణ్ణి ప్రేమించిన వాడు ఎట్లా అవుతాడు? ఆయన చెప్పింది చేయటం చేత కాకుండా ఆయనకి ఇష్టమైన కార్యాలను అనుసరించి ఆయన అసహ్యమైన కార్యాలను, ఆయన వద్దన్న కార్యాలను జీవితంలో వాటిని అవాయిడ్ చేసి నియంత్రణ కలిగిన వ్యక్తిగా బ్రతుకగలిగిన క్రైస్తవునిగా ఈ పూట ఇక్కడ నువ్వు మిగిలిపోగలిగితే ఆయనను ప్రేమించిన నీ బ్రతుకు ధన్యకరమైన బ్రతుకుగా ఈ పూట నా దేవుడు మార్చి పంపిస్తాడు. నిజంగా ఇది నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమిస్తే నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన చెప్పింది నువ్వు వినాలి. కాగా ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడంట వాడు. ఆయనను ప్రేమిస్తే ఆయన మాట వింటావు. ఆయన మాట విన్నవాడు బండ మీద కట్టబడిన ఇల్లులాగా స్థిరపరచబడతాడు. వాడు బుద్ధిమంతునిగా ప్రపంచంలో ముద్రించబడతాడు. ఇవన్నీ మీరు వింటున్నప్పుడు మీకు ఒక ఆలోచన కలగాలి. నేను ఎందుకని ప్రభు మాట వెళ్ళలేకపోతున్నాను, ప్రభు చెప్పింది ఎందుకు చేయలేకపోతున్నాను, ప్రభులాగా నేను ఎందుకు బ్రతకలేకపోతున్నాను, ప్రభు కొరకు జీవించాలన్నటువంటి ఆలోచన నా హృదయంలో ఎందుకు కలగట్లేదు? ఆయన ప్రేమిస్తే ఆయన చెప్పింది నేను వినాలి కదా. దేవుని ప్రేమిస్తున్నానని బైబిల్ పట్టుకొని ఆ బైబిల్లో ఉన్నది చేసే మనసు మీ అందరికి ఉందండి. దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, దేవుని భక్తులు అంటున్నారు కదా, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని పట్టుకున్నారు కదా, ఈ వాక్యాన్ని ప్రకటించడానికి దైవజనులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఆ మాటలు మీరు వింటున్నారా? వినే మనసు ఎంతమందికి ఉంది? గైకొనే హృదయం ఎంతమందికి ఉంది? వారు వినుట మటుకు విందురుగానే గ్రహించనే వారు సున్నం కొట్టిన సమాధులు. ఎవరికోసం రాసినండి ఈ మాటలన్నీ? చేతిలో బైబిల్ ఉండగానే సరిపోయింది అనుకున్నారా? మందిరానికి పోగానే సరిపోయింది అనుకున్నారా? ఆయన ఆజ్ఞల్ని నువ్వు ఎప్పుడు అనుసరిస్తావు? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఆ పని చేయగలుగుతావు. నిజంగా దేవుని మీద నీకు ప్రేమ ఉంటే ఎవరు ఎన్ని చెప్పినా పర్వాలేదు, నేను దేవుడు చెప్పిందే చేస్తాననే మనసుకు నువ్వు వస్తావు. ఆయన ఆజ్ఞలను గైకొనాలన్న ఆలోచన తప్పకుండా నీ హృదయంలో కలుగుతుంది. లోకం ఎన్ని మాట్లాడినా, లోకస్తులు ఎన్ని మాటలు నీ ముందు మాట్లాడుతున్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా నీ ముందు ప్రవర్తిస్తున్నా, నీవు ఎవ్వరి మాటను లక్ష్య పెట్టవు. దేవుని మాటను లక్ష్య పెట్టిన వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు ఈ పూట. ఈరోజు నీ జీవితంలో దేవుని మాటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని మాటకు చోటిచ్చినటువంటి వ్యక్తిగా ఎందుకు నువ్వు నిలవలేకపోతున్నావు? ఎందుకు ఆ మనసు నీకు ఉండట్లేదు? చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ యవనస్తుడు కూడా అంతే వచ్చాడు. అందరూ బాధతో వచ్చి సంతోషంగా వెళ్ళారు. వీడు ఒక్కడే సంతోషంగా వచ్చి బాధతో పోయాడు. వచ్చేటప్పుడు చాలా సంతోషంగా వచ్చాడు, గంతులు వేసుకుంటూ వచ్చాడు, కాళ్ళు ఎగరేసుకుంటూ వచ్చాడు, కాళ్ళు ఎగరేసుకుంటూ వచ్చాడు. చెప్పుకో ఏం చేయాలి చెప్పా అనుకుంటూ వచ్చాడు. చెప్పిన తర్వాత చేసే మనసు లేదు. వాడు మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంటండి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీ మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళేంత కర్మ నీకేమొచ్చింది? ఆయన తప్ప నీకు న్యాయాధిపతి భూమి మీద ఎవరన్నా ఉన్నారా? ఆయన తప్ప ఇక నీ జీవితంలో మేలు చేయగలిగిన వాళ్ళు ఎవరన్నా నీకు కనిపించారా? ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు అట్లా ఎందుకు వెళ్ళిపోయావు? అంటే దేవుడు చెప్పింది చేసే మనసు నీకు లేదా? అంటే నీకు నచ్చినట్టుగా బతకడానికి దేవుడు అనుకున్నావా? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బతికే వాళ్ళు భక్తులు అని అనుకున్నారా? దేవుని పేరు పెట్టుకొని తాగుడు మానకుండా, దేవుని పేరు పెట్టుకొని దురలవాట్ల నుండి విడుదల పొందకుండా, దేవుని పేరు పెట్టుకొని దౌర్జన్యముతో నింపబడిన జీవితాన్ని లోకంలో బతికినట్టుగా మందిరంలో కూడా అదే ధీమాగా, అదే దౌర్జన్యంగా ఎవడు నన్ను ఏమంటాడో చూసుకుంటా అన్నట్టు వచ్చి కూర్చొని పోయే వాళ్ళు రేపు పరలోకి ఆడిపోవాలా? వీళ్ళందరూ భక్తులేనా? వీళ్ళందరూ దేవుని పెట్టలేనా? యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించండి. ఆయన భక్తులు ఆయన్ని ప్రేమిస్తే ఆయనను ప్రేమించేవాడు ఏం చేస్తాడు ప్రభా నిన్ను ప్రేమించినాడు అని మీరు ప్రభుని అడిగితే యోహాను సువార్త 14 ఇప్పుడే మీకు చదివించాను. ఆయన చెప్తున్నాడు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారంట. దేవుడు చెప్పింది చేస్తారంట.
మనుషుల ఆచారాలు, లోక సంప్రదాయాలు, లోకంలో ఉన్న మనుషుల పద్ధతులు ఇక వాళ్ళకి సంబంధం ఉండదు. ఇశ్రాయేలు ప్రజల గురించి బైబిల్లో రాయబడిన మాట, ఆ జనము ఒంటిగా నివసించు జనం. ప్రైజ్ గాడ్. ఎంత ప్రత్యేకంగా బ్రతికారంటండి వాళ్ళు. లక్షల మంది ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఒంటిగా ఉంటారంట. ఏ ప్రత్యేకత వాళ్ళది? దేవుడు చెప్పింది చేయడానికి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు తీర్మానం చేసుకున్నారండి. దేవుడి కొరకు బ్రతకడానికి వాళ్ళు అడుగులు వేయటానికి తీర్మానం చేసుకున్నారండి. దేవుడు చెప్పింది చేయటానికి తీర్మానం చేసుకొని నడిపించబడినందుకు వారి మార్గములో ఎర్ర సముద్రం వస్తే నా దేవుడు దాన్ని 2 పాయలు చేశాడు ఆయన నామంలో. నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొంటే నువ్వు ఆయన ప్రేమిస్తావు. ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటావన్నాను. ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన అద్భుతాలను చూస్తావు. ఈ రాత్రి నువ్వు అద్భుతాలు నీ జీవితంలో ఒక అలవాటుగా మార్చబడతాయి. నీకు తెలుసా? అద్భుతాల కోసం నువ్వు కొబ్బరి నేను చేసంత దాగాల్సిన పని లేదు. ఇంకా రాత్రి ఒక 6 లీటర్ నీళ్ళు, 6 లీటర్ కొబ్బరి చేసి తాగిందంట. 6 లీటర్ తాగిందంట. ఏందయ్య గారు ఇప్పటికీ 6 లీటర్ తాపించిన ఇంకా కడుపు నొప్పి తాగట్లేదు అంటుంది నన్నే. అసలు నా సేవ మీద నాకే డౌట్ వచ్చింది. అసలు పిడితే వచ్చినా తొందరపడి వచ్చిందా? ఇదేంద్ర కొబ్బరి నూనె 6 లీటర్ తాగిన కడుపు నొప్పి తాగట్లేదు అంట. తీరా దేవుడిలాగా వాళ్ళ ఆయన ఆట ఆయనకే వచ్చిండు. వాళ్ళ ఆయన అంటుండు, ఏం లేదా గారు, ముందు ఆ మేకన వెళ్ళంటే ఆ పొగాకన వాళ్ళ ఆపేయమని అప్పుడు తగ్గిద్ది అన్నారు. ఆయన కనుక రాకపోయి ఉంటే ఆ పూటతో నేను సేవ కూడా మానుకుందాం అనుకుంటున్నాను. నువ్వు పిలిస్తే మరి దేవుడు కార్యాలు చేయాలిగా. నువ్వు దేవుని ఆజ్ఞల్ని పాటించకుండా నువ్వు ఆయన మాటకి ఏల్లో పడతావు. ఆయన ప్రేమిస్తే కదా ఆయన ఆజ్ఞలు గైకొనేది. నువ్వు గనక గైకొనడం మొదలు పెడితే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను, దేవుని ఆజ్ఞలను గైకొనడం మొదలు పెట్టిన నాటి నుండి వాళ్ళ జీవితాలలో ఉన్న కట్లన్నిటిని దేవుడు తెంపటం మొదలు పెట్టాడు ఆయన నామంలో. బంధకాలు తెగిపోయాయి. అద్భుతాలు వాళ్ళ మార్గముల ముందుకు నడిపించబడ్డాయి. యేసయ్య వారికి పోషకుడుగా మార్చబడ్డాడు. యేసయ్యకి వాళ్ళకి ఒక సంరక్షకునిగా వారి ఎదుట నిలవబడ్డాడు. ఇంత అద్భుతం ఎట్లా జరిగింది ప్రియులరా? వారందరూ చేసిన పని ఏంటి చెప్పండి నాకు. ఏం చేశారు వాళ్ళు? ఆయన ఆజ్ఞలను గైకొన్నారంట.